దెబ్బకు దెబ్బ ఇస్లామాబాద్ లోని భారత కార్యాలయంపై జరిగిన చర్యలకు ప్రతిగా ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో అక్రమ నిర్మాణాలను భారత్ కూల్చివేసింది. భారత్ పాకిస్తాన్ దౌత్య ఉద్రిక్తతలు ఇప్పుడు పీక్స్ కు చేరాయి. దౌత్య కార్యాలయాల్లో వరుసగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. భారత్ లో పాక్ ఎంబసీలో కూల్చివేతలు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాల్ని తొలగించారు. వీసా కౌంటర్ భాగాల్ని తొలగించారు. నిన్న ఇస్లామాబాద్ భారత కార్యాలయంలో కూడా ఇలాంటి చర్యలే జరిగాయి. అక్రమ నిర్మాణాల పేరుతో భారత కార్యాలయంలోనూ కూల్చివేతలు జరిగాయి. పాకిస్తాన్ చర్యకు భారత్ ప్రతిచర్య చూపించింది. దౌత్యపరంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఒకరిపై ఒకరు అన్నట్లుగా సాగుతున్న పరిణామాలు దౌత్య వర్గాల్లో కలవరం రేపుతున్నాయి. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీసా కౌంటర్ భాగాలు, బ్యారియర్లను స్థానిక అధికారులు కూల్చివేయడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా దీనికి ఒక్క రోజు ముందే ఇస్లామాబాద్ లోని భారత రాయబార కార్యాలయం వెలుపల భద్రతా బ్యారికేడ్లను, పార్కింగ్ పోల్స్ ను పాకిస్తాన్ తొలగించింది. దానికి ప్రతిచర్యగానే భారత్ ఈ చర్యకు పూనుకున్నట్లు ప్రచారం జరుగుతూ ఉండడంతో ఇరు దేశాల మధ్య మరోసారి దౌత్యపరమైన చర్చనీయాంశాలు జోరందుకున్నాయి.